టిఆర్ఎస్ పార్టీ ప్రకటించకుండా టిఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి రెబెల్ గా వాళ్ళ గెలిచి ఉన్నవాళ్ళు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, మిగతా బీజేపీ కూడా ఏమేమి వచ్చాయని చెప్పి కూడా మేము డీటెయిల్స్ ఇచ్చినాం. నిన్న ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఫోరం మాదే, ఆ ఫోరం మాదే, ఈ సర్పంచ్ మాదే, ఆ సర్పంచ్ మాదే అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భావదారిద్ర్యానికి గురైందని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్ఛార్జి గాని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జనగామ నియోజకవర్గంలో మేము ఇవాళ మా రిజల్ట్స్ ఏందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే జనగామలో మొత్తం మా పార్టీ కంటే మిగతా ఎక్కువ వచ్చినాయి, ఒక 6 నియోజకవర్గాలు అందులో జనగామ అని చెప్పిండ్రు. దాంతో పాటు మమ్మల్ని ఇంకొక 7-8 సీట్లు మమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేసిన. అందులో ఏ చేసినా వాళ్ళు ఎంత కలుపుకున్నా కూడా మమ్మల్ని రీచ్ అయ్యే పరిస్థితి మాత్రం లేరు. మేము ఓట్ల రీత్యా చూసుకున్నా, శాతాల రీత్యం చూసుకున్నా, మా యొక్క సర్పంచ్లు తీసుకున్నా, ఉప సర్పంచ్లు తీసుకున్నా కూడా కరెక్ట్ గా మేము ప్రకటించుకున్న మా నాయకులతో పాటు మిగతా వాళ్ళు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి నేను చేస్తాను. మేము ఎక్కడన్నా ఓడిపోయినామంటే మేము మా యొక్క సంఖ్య ఎక్కువ మంది, మా దగ్గర చాలా మంది పోటీదారులు అయినరు, కొంతమందికి మేము న్యాయం చేయలేకపోయినాం. అందువల్ల మా దానిలో మాకు పోటీయే, మేము ఓడిపోయినాం తప్ప మమ్మల్ని ఓడించే శక్తి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే కుమరవెల్లిలో 4 పోటీ చేసిండ్రు. ఫస్ట్ మేమే, సెకండ్ మేమే, థర్డ్ మేమే, ఫోర్త్ నేను ఒక మండలానికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. వాళ్ళు ఒక సీటు వాళ్ళకి వచ్చింది. అంటే 4వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కొమరవెల్లి హెడ్ క్వార్టర్స్ తీసుకున్నట్లయితే. అదేవిధంగా కొన్నే మా శివకుమార్ గారు గెలిచిండ్రు. మా క్యాండిడేటే సాగర్ సెకండ్ ప్లేస్ లో ఓటు సంపాదించిపోయినరు. వాళ్లకు డబుల్ ఫిగర్ దాట్లే కాంగ్రెస్ పార్టీకి. అట్లానే నర్మెట లాంటిది మేము మా ఇద్దరు క్యాండిడేట్స్ కలిస్తే 2000 ఓట్లు వస్తే వాళ్ళకి వచ్చిన క్యాండిడేట్ కి చాలా తక్కువ వచ్చినాయి. అయినా కూడా మా దానిలో మాకు బహుళ పోటీ అయిపోయి మేము ఓడిపోవడం జరిగింది. మా సిద్ధన్నని కూడా నేను పోటీ చేయమని చెప్పేసి నేను కోరితే వారు పోటీ చేసిండ్రు. మా చెల్లె రేఖ సీట్ ఆశించింది, నేను ఇవ్వలేకపోయినాం. పోటీ అనేది మా మధ్యలోనే వచ్చి మా ఇద్దరు కలిపి 3600 ఓట్లలో మొత్తం 95% ఓట్లు వీళ్ళిద్దరికి వస్తే 90 ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. 96% మాకు వస్తే ఇద్దరు కూడా, అంటే ఏది చూసినా కూడా మొత్తం మీద మేము ఎక్కడన్నా అక్కడక్కడ ఓడిపోయినా ఉన్నట్లయితే ఓవరాల్ గా మాకు మేము పోటీ పడి ఓడించుకున్నాం, మాకు మేము తప్ప మమ్మల్ని ఓడించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మాకు గెలిచే శక్తి ఉన్నది, వాళ్ళకు ఓడే శక్తి మాత్రమే ఉన్నది ఇక్కడ మాత్రం. కాబట్టి ఖచ్చితంగా మాకు వచ్చిన ఓట్లే సీట్లే చెప్తున్నా. నేను దరిదాపుగా ఇవాళ నర్మెడలో 17 సీట్లుంటే 10 సీట్లు మేము గెలుచుకున్నాం. తరిగొప్పులలో 6 గెలుచుకున్నాం 15లో. అక్కడ మాకు 2 సీట్లు తక్కువ వచ్చినాయి. కానీ ఇండిపెండెన్స్ మాకు ఇలా మాకు కాగానే వాళ్ళకి సపోర్ట్ చేశారు. మాకు జనగామలో 21లో 11 గెలిచినాం. ఇంకా 2 బీజేపీ గెలిచి, 2 ఇండిపెండెంట్స్ గెలిచి, గోపరాజపల్లి ఇండిపెండెంట్ గెలిచిండ్రు, చౌడారం ఇండిపెండెంట్ గెలిచిండ్రు, 2 సీట్లు బీజేపీ గెలిచిండ్రు. తర్వాత వాళ్ళు 6 మాత్రం పరిమితమైన. బచ్చన్నపేటలో 26లో 15 మేము గెలిచినాం. ఒకటి బీజేపీ మనసానపల్లి గెలిస్తే, ఒక సీటు తమ్మడపల్లి బీజేపీ గెలిచింది. వాళ్ళు 8కి పరిమితమైంది. కొమరవెల్లి 11లో 7 గెలిచినాం హెడ్ క్వార్టర్స్ తో సహా. మద్దూరు 10లో 7 గెలిచినాం హెడ్ క్వార్టర్స్ తో సహా. మా యేసు మొత్తం వీరోచిత పోరాటం చేసిండు. అత్యంత పేదవాడు ఆయన చేదడానికి ఆయన పైసలు లేవు. అటువంటి జనరల్ గా అంటే అంత దాంతోనే ఆయన
చదవడానికి పైసలు ఇవ్వండి, మిగతా వాళ్ళు తాగించడానికి అట్లా అంత ఓన్లీ ఆయన చేసిన సర్వీస్ తోనే గెలిచిండు యేసు. దూల్మిట్ట హెడ్ క్వార్టర్స్ లో మేము కొద్దిగంత లేట్ కావడం వల్ల అయినా ఆయన 11 7 సీట్లు అత్యంత ఎక్కువ మెజార్టీతో మేము గెలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంత చెప్పుకుంటే వాళ్ళు గెలిచిన 45 సీట్లు అయితే మేము 73 సీట్లు పార్టీ పరంగా గెలిచినాం. బీజేపీ 5 సీట్లు గెలిచింది, సిపిఎం పార్టీ 1 గెలిచింది, ఇండిపెండెన్స్ 7 గెలిచింది.